హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎలిమినేషన్స్ ప్రక్రియలో ఓటింగ్ శాతం ఎలా ఉంది మనం డిస్కస్ చేద్దాం. సో మొత్తానికైతే ఓటింగ్ శాతం హోరాహోరీగా జరుగుతుంది. కానీ ఈ ఓటింగ్లో ఫ్యామిలీ వీక్ జరుగుతుంది కదా, ప్రస్తుతానికి అంత ఆటల్లో పర్ఫార్మెన్స్ ఏం లేవు, కానీ కామెడీ వైజ్గా నడుస్తుంది ప్రస్తుతానికి. సో కామెడీగా ఫన్నీగా జరుగుతూ ఫ్యామిలీ వీక్ జరుగుతుంది. మొత్తానికైతే ఈ వీక్ హౌస్ నుంచి ఎవరు వెళ్తారని అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఆల్మోస్ట్ దగ్గర జస్ట్ 0.5% తేడాతో పృథ్వీరాజ్ లేదంటే విష్ణుప్రియ వీళ్ళిద్దరిలో డ్యాన్సర్గా హౌస్ నుంచి వెళ్ళిపోతారు. సో వీళ్ళిద్దరూ వెళ్ళిపోతే ఒక ప్రేమ జంట పావురాలు వెళ్ళిపోయినట్టు. నిజమే ప్రేమ జంట కాదు, వీళ్ళంతా అంత ట్రాప్, అసలు అంత స్ట్రాటజీ ఆడుతున్నారు వీళ్ళిద్దరు. సో మొత్తానికి విష్ణుప్రియ లేదంటే పృథ్వీరాజ్ వీళ్ళిద్దరు డ్యాన్సర్గా బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో 11th వీక్ నా ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నారు. సిద్ధంగా ఉండండి, కామెంట్ రాసి పెట్టుకోండి. డ్యాన్సర్గా విష్ణుప్రియ లేదంటే పృథ్వీరాజ్ వీళ్ళిద్దరిలో హౌస్ నుంచి వెళ్ళిపోతారు అని నేను అనుకుంటున్నాను, నా ప్రొడక్షన్. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి అందరూ. సో నేను చాలా వీడియోస్ చేస్తాను బిగ్ బాస్ సంబంధించింది, అన్నీ చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. సో అయితే నిన్న ఈ ఫ్యామిలీ వీక్లో కొంచెం నేను జరిగిన ఫన్నీ టాస్క్ అవినాష్ తేజ్ ఇద్దరు బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. అంత కామెడీగా అంత టాస్క్ ఇచ్చినప్పుడు అందరు పార్టిసిపేట్ చేయాలి, కానీ నిఖిల్ అంత పార్టిసిపేట్ చేయలేదు, పృథ్వీరాజ్ కూడా. బట్ ఎనీ టాస్క్ అయితే బాగా కామెడీ ఉంది కాబట్టి ఇట్స్ ఓకే. సో మొత్తానికైతే టాప్ 1 గౌతమ్, టాప్ 2 తేజ ఓటింగ్ శాతంలో ఉన్నారు. హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి మాత్రం సిద్ధంగా ఉండేది పృథ్వీరాజ్, విష్ణుప్రియ వీరిద్దరే డ్యాన్సర్గా హౌస్ నుంచి వెళ్ళిపోతారు. సో ఈరోజు మొన్నటి ఎల్లుండికి ఓటు శాతం పూర్తి అయిపోతాయి. సో నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.